నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీసీఐ. సో ఇదిగో నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను. సరే, ఈ ప్రస్తుతం ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో అల్లు అర్జున్ అది హాట్ టాపిక్ అయిపోయింది. పుష్ప నుంచి కూడా అది హాట్ టాపిక్ నడుస్తుంది. ద రీజన్ ఏంటి అంటే ఒక విషయం అండి, మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనిషి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అండి. అంతేగాని వేరే ఏం కాదు. ఎలా ఉండాలి అంటే సపోజ్ ఇప్పుడు మనం చూసామండి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కర్నూలులో ఉంటే కర్నూలులో ఇన్వాల్వ్ అయిపోయిన క్యారెక్టర్, ఆయన రాముల్లో ఉంటే రాముల్లో ఇన్వాల్వ్ అయిపోయి నాన్ వెజ్ తినకుండా కింద పడుకునే అవన్నీ చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. అదేంటంటే క్యారెక్టర్ మీద అనిపించే గౌరవం అది. దాని తర్వాత ఆయన వదిలేసేవాడు. రాముడు అన్న తర్వాత అందులో ఏమైనా క్వాలిటీస్ ఉంటే తీసుకునేవారా లేదా ఆయన పర్సనల్, అది ఆయన పర్సనల్ లైఫ్ ఎలా లీడ్ చేశారని నాకు అనవసరం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ క్వాలిటీ షోట్ అవగానే వదిలేసేవాళ్ళు. వేరే ఏదో వచ్చేది సాంఘిక సినిమా, దాన్ని బట్టి ఆయన ఒక వేషం వేసుకునేవాళ్ళు, మళ్ళీ ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ అక్కడ వదిలేసేవాళ్ళు. జస్ట్ లైక్ ఆ డ్రెస్ వదిలేసినట్టుగా దాని క్యారెక్టర్ కూడా మంచి తొలగించేసేవాళ్ళు. సో వాళ్ళు లాంగ్ రన్ లో నిలబడగలిగారు, మంచి వాళ్ళు ప్రేమించగలిగారు, కోపం చూపించగలిగారు, అహంకారం అప్పుడు నడిచింది అది, అది వాళ్ళకి నడిచింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మన దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ క్యారెక్టర్ నాకు అర్థమైనంత వరకు ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఈజ్ ట్రావెలింగ్, ఇంకా ఆ డైలాగ్స్, సినిమా ఎఫెక్ట్, అంటే ఏంటంటే అది ఒక మాయ ప్రపంచం. సినిమా అనేది ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దృష్టి కొద్ది వాళ్ళ ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ వాళ్ళ హైలైట్ గా ఉంది, వాళ్ళకి చాలా డబ్బులు. వాళ్ళంతా తరతరాలుగా కష్టపడి దాంట్లోనే ఉండి దాంట్లోనే స్కిల్ సంపాదించి ఎదిగిన వాళ్ళు అందరూ కూడా చెప్పాలి అంటే. కానీ అక్కడ ఏమైందంటే నాకు తెలిసినంత వరకు ఈ అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాడంటే ఆయన సినిమాలో ఉన్నదే బయట కూడా మనం అంతే, సినిమాలో ఎలా ఉన్నామో అదే క్యారెక్టర్ దగ్గర ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అని తెలిసి. లేకపోతే నేను అంటే ఒక ఇంటర్వ్యూ చూసాను, అంటే తర్వాత రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో అన్న తర్వాత ఇంటర్వ్యూ చూసాను అనమాట. నాకు అనిపించింది అలాగా, అసలు ఇంటర్వ్యూ పెట్టడమే రోజు తప్పు, బట్ దాన్ని పెట్టిందని ఏం చేశారు వాళ్ళు, మళ్ళీ ఆయన సరైన అవగాహన లేకుండా ఏం చేస్తే ఏం జరుగుతుందో లేకుండా ఏదో ఇంటర్వ్యూ అంటే పెట్టేయచ్చు మనం ఒక ఇంటర్వ్యూ పెట్టడం అనేది ఒక ఇది అని వితౌట్ లీగల్ సజెషన్ కానీ ఎక్స్పర్ట్స్ సజెషన్ కానీ తీసుకోకుండా అంతా నేనే అనుకునే ఆ రోజు ఇంటర్వ్యూ పెట్టడం అనేది ముఖ్యంగా బ్యాడ్ అయింది. అది ఒక అరెస్ట్ కన్నా కూడా బ్యాడ్ అయింది. సో దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రతి ఒక్కళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళే బాగుంటారు, మధ్యలో డబ్బులు సంపాదించే వాళ్ళు బాగోరు, లేదా తండ్రి నుంచి వచ్చింది బాగోరు అనేది ఏమీ లేదండి. చాలా మంది తండ్రి నుంచి వచ్చి సంపాదించిన ఎంత మంది లేదండి. చూడండి, శాంతి రామచంద్ర చూడొచ్చండి, ఆయన తండ్రి నుంచి ఆయనకి ఆస్తి తక్కువ ఉంది కానీ ఆయన నుంచి కష్టపడతాడు, ఆయన తలంచుకుని ఉంటాడు. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ తెలిసిన ఫ్యామిలీ అది. అలా కాకుండా ఏదో చూసుకుని అహంకారంతో పోయి ఇష్టమైనట్లు మాట్లాడేసి అదే క్యారెక్టర్ నాది అని ట్రావెల్ చేయడం అనేది కష్టం. రెండోది చాలా ఎబ్బెట్టు జనాలు తిట్టుకునేదంటే మాలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ అయ్యొచ్చు నాకు తెలియదు, బట్ మాకు కొంచెం ఎబ్బెట్టుగా తోసింది ఏంటంటే పోలీసులు అందరూ వచ్చినప్పుడు అది ఒక సీరియస్ సీన్ అండి. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తాను కామెడీ. అది మనం ఎంత డబ్బులున్నోడికైనా ఈవెన్ అది చీఫ్ సీఎం కైనా పిఎం కైనా కూడా దగ్గరకు వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అది ఏంటంటే కొంచెం సీరియస్, అట్లీస్ట్ డిఫేమ్ అయ్యే సీన్, సీరియస్ సీన్ కూడా, నాట్ ఎ జోక్. అది అవ్వకుండా ఉండడానికి ప్రతి ఒక్కటి సొసైటీలో ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి సిచ్యువేషన్ లో ఆయన క్యాషువల్ గా కాఫీ తాగుతూ వైఫ్ ని కిస్ చేస్తూ ఇవి చాలా ఏంటంటే ఆ సీరియస్నెస్ కనిపించకుండా అదేదో అది కూడా సినిమాలో కావడేదా ఆ యొక్క సినిమా ఇది అనేది అన్నట్టు అన్నమాట. యాటిట్యూడ్ కనిపించిందండి. యాటిట్యూడ్ ని నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అని కాదు, నాకేమి విరోధం కాదు. బట్ ఏంటంటే అటువంటి యాటిట్యూడ్ మనం బయట ఎవరి దగ్గర చూడలేదు. చాలా మంది ఉన్నారు కదా, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఇంకా పైన ఉన్నారు, ఎవరి దగ్గర కూడా అటువంటి యాటిట్యూడ్ మనం చూడకపోవడం అనేది. కాబట్టి మనం కూడా ఎప్పుడు ఏంటంటే ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రొద్దునే తెలిసి ఇప్పుడు ఉన్నందుకు థ్యాంక్స్. రెండోది, ఏ రోజైనా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఒదిగి ఉండడం, ఎదుగుతూ ఉన్న కొద్దీ ఒదిగి ఉండడం, అప్పుడే మనం ఎక్కువ కాలం నిలబడతాం. లేకపోతే ఒక్కసారి ఒప్పుకోలేదు. అదండి, డబ్బు కొన్నిసార్లు రక్షిస్తుందండి, ఆల్వేస్ రక్షిస్తుంది. మన యాటిట్యూడ్ కూడా కొన్నిసార్లు రక్షించబడాలి. మన యాటిట్యూడ్ కూడా ఎదుటి మనిషి
గుర్తించగలగాలి. అది మనం ప్రజలుగా తెలుసుకోవాలండి. నాట్ గివింగ్ సజెషన్ టు అల్లు అర్జున్ అని నేను పడి ప్రజలకు చెప్తున్నాను. మీరు ఏదైనా వచ్చినప్పుడు అలాగ కళ్ళకి తలకి ఎక్కించుకోకుండా మనం డౌన్ టు ఎర్త్ అనేది ఉంది. ఇది లేకపోతే మనం ఉంది అని ప్రతిరోజు ప్రతిదాన్ని క్వశ్చన్ తీసుకోవాలి. మనకి వాళ్ళు ఇది లేదండి, ఏముంది మనం అయినా ఉండదు. ఇది కూడా మిమ్మల్ని చాలు. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, ఇది లేదు, నేను చాలు. నా టీం వర్క్ చేయట్లేదు, అట్లీస్ట్ ఇది చాలు. నేను అంతే. ఇది లేకపోతే ఏమీ లేదు. ప్రతి ఒక్క మనిషి లైఫ్లో ఇటువంటి డే ఒకటి ఉండదు. ప్రతిరోజు ఉండదు, ప్రతిరోజు ఉండదు. సో చేస్తున్న దానికి గౌరవం ఇవ్వడం, ఎంతవరకు మన మనుషులుగా ఉండాలో అంతవరకు నేర్చుకుంటే చాలు. దీనివల్ల ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.